गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू हिंदी क्लास। शुभोदय बच्चों, कैसे हो ना। कल हम ईदगाह पाठ जो है पढ़ाए थे। आज हम आपको ईदगाह पाठ से संबंधित कक्षा कार्य जो है प्रश्न पढ़कर और उसका आंसर भी समझाऊंगी। ध्यान से देखो, सुनो और उसके बाद अपनी कक्षा कार्य में लिख लो। पहले ध्यान से सुनो, జాగ్రత్తగా వినండి అమ్మా। లెసన్ అయితే మనం కంప్లీట్ చేసుకున్నాం। ఈరోజు మనం క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చక్కగా నీట్గా వినండి, తర్వాత సిడబ్ల్యూలో రాసుకోండి। ओके, तो यहाँ पर पहला प्रश्न जो है, देखो, ईद के दिन का चित्रण अपने शब्दों में कीजिए। ईद के दिन का चित्रण अपने शब्दों में कीजिए అంటే ఏంటి? ఈద్ రోజు చిత్రణ అంటే ప్రకృతిలో ఎలాగ అనిపించింది, ప్రకృతిలో ఉండేటువంటి చిత్రం అంటే ఏంటి? పిక్చర్ అంటే ఆ రోజు కంటికి కనిపించేటువంటి విధానం ఎలా కనిపించిందో అది మనం ఇక్కడ వ్రాయాలి। సో దీనికి ఆన్సర్ చూడండి అన్న, ఈ క్వశ్చన్స్ అక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆన్సర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది। జాగ్రత్తగా వినండి। ईद के दिन का चित्रण, फर्स्ट क्वेश्चन, अपने शब्दों में लिख कीजिए। सो रमजान के पूरे 30 रोज़ों के बाद ईद आती है। రంజాన్ అయినటువంటి 30 రోజుల తర్వాత 30 డేస్ తర్వాత ఈద్ పండుగ వస్తుంది। उस दिन की ప్రకృతి మనోహర్ లగతీ హే। ఆ రోజు ప్రకృతి చాలా మనోహరంగా, మనసుకి ఆకర్షించే విధంగా, ఆహ్లాదంగా అనిపిస్తుందంట। సుహావనా ప్రభాత్, ఎంతో ప్రశాంతమైనటువంటి ప్రభాత్ అంటే ఉదయం, ఎర్లీ మార్నింగ్। వృక్షోం పర్ హరియాలి, వృక్షాలపైన పచ్చదనం అనేటువంటిది। ఖేతో మే రౌనక్, పొలాలు కూడా ఎంతో ఆహ్లాదంగా, ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయంట। ఆస్మాన్ పర్ లాలిమా, ఆకాశంలో ఎర్రదనం అనేటువంటిది ఎరుపుగా, రెడ్డిష్గా కనిపిస్తుందంట। శీతల్ సూరజ్, చల్లని శీతలంగా సూర్యుడు, ఎందుకంటే శీతలం అంటున్నారు, ఎప్పుడు కూడా సూర్యుడు భగభగా మండుతూ ఉంటారు, అవునా? వేడి ఎక్కువగా ఉంటుంది, కానీ ఆ రోజు మాత్రం సూర్యుడు కూడా చాలా ప్రశాంతంగా, చాలా చల్లని కిరణాలు వెదజల్లుతూ కనిపిస్తున్నారంట। इन सबको देखकर हमें लगता है कि पूरी प्रकृति सब हमको ईद की बधाई दे रही है। ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమనిపిస్తుందంట, అక్కడ చెప్తున్నారు కవి, పూరి ప్రకృతి అంతా కూడాను హమ్కో మనందరికీ ఈద్కి బధాయి దే రహీ హే, ఈద్ యొక్క విషెస్ తెలియజేస్తున్నారు, పండగ యొక్క విషెస్ తెలియజేయడానికే వచ్చినట్టుగా అనిపిస్తుందంట ఉదయాన్నే। नेक्स्ट सेकंड क्वेश्चन, हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है, क्यों? फर्स्ट क्वेश्चन, हामिद गरीब है, సెకండ్ క్వశ్చన్, హామిద్ గరీబ్ హే, మనం అందరం చెప్పుకున్నాం కదా, హామిద్ చాలా పూర్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక అబ్బాయి। అయినా సరే, ఫిర్ భీ అయినా సరే, ఈద్ కే దిన్ అన్య లడ్కో సే అధిక ప్రసన్న హే, ఈద్ పండుగ రోజు అందరూ పిల్లల కన్నా సరే తనే ఎక్కువగా సంతోషంగా ఉన్నాడు। ఎందుకు? క్యూ, ఎందుకు? హామిద్ ఏక్ భోలా భాలా 5 साल का गरीब लड़का है। హామిద్ ఏక్ భోలా భాలా, ఒక అమాయకమైనటువంటి 5 साल का 4-5 या 5 साल का 4-5 years ఏజ్ కలిగినటువంటి గరీబ్ లడ్కా హే, ఒక పేద కుటుంబంలో చెందినటువంటి ఒక అబ్బాయి। ఎవరు? హామిద్। उसके बाप हैजे की भेंट हो जाने से माँ पिता के दुख में मर गई। उसके बाप అంటే వాళ్ళ నాన్నగారు హైజే, కలరా అనేటువంటి ఒక వ్యాధి రావడం వల్ల ఆయన మరణించడంతో, మా పితాకే దుఃఖ్ మే, వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనేటువంటి బాధతో, మరిగయి, ఆవిడ కూడా కొద్ది రోజుల తర్వాత చనిపోయారు, అంటే
పేరెంట్స్ ఇద్దరు కూడా లేరు, మమ్మీ డాడీ ఇద్దరు కూడా హామిద్కి లేరు. ఉస్కి పరవరిష్ దాదీ హీ కర్ రహీ హే, తన పాలన పోషణ అంటే తనను పెంచి పెద్ద చేయడం అనేటువంటిది ఎవరు చేస్తున్నారు? వాళ్ళ నాన్నమ్మ అయినటువంటి అమీనానే చేస్తుంది. जो उसके पास नहीं है उसके लिए चिंतित रहने वाला लड़का नहीं है, తన దగ్గర ఏదైనా లేకపోతే తన కోసం బాధపడుతూ ఉండేటువంటి పిల్లవాడైతే కాదు హామిద్. వహ ఆశావాది హే, ఆశావాది అంటే ఏంటి? పాజిటివ్ అంటే జరుగుతుంది వస్తుంది అనేటువంటి పాజిటివ్ థింకింగ్ కలిగినటువంటి అబ్బాయి ఎవరు? హామిద్. ఇస్లియే ఈద్ కే దిన్ వహ అన్య లడకోం సే అధిక ప్రసన్న హే, అందుకే ఈద్ పండుగ రోజు తనకి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ ఎప్పుడైతే ఉంటుందో అంతా కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది అని అంటే డెఫినెట్గా బాధ అనేటువంటిది మనసులో ఉండదు. సో అందుకే అలాంటి వాడే మన హామిద్. సో అందుకే తను అందరికంటే కూడా చాలా హ్యాపీగా ఉండడానికి కారణం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, हामिद के खुशी का कारण क्या है? फोर्थ क्वेश्चन, हामिद चिमटा क्यों खरीदना चाहता है? हामिद चिमटा ఎందుకు కొనాలనుకుంటున్నాడు? ఆన్సర్ చూడండి అన్న. हामिद की दादी तवे से रोटियां उतारती है, హామిద్ వాళ్ళ నానమ్మ తవ్వేసే పెనం నుంచి రొట్టెలు తీస్తూ ఉండేటప్పుడు తీస్తూ ఉండేటప్పుడు దించేటప్పుడు హాత్ జల్ జాతే హే, చేత్తో తీస్తూ ఉండేది. సో హ్యాండ్స్ అనేటువంటివి కాలిపోతూ ఉండేవన్నమాట. అప్ని దాదీ కో దుఃఖ్ నా దేఖ్ పహుంచానే కే లియే, వాళ్ళ నానమ్మకి బాధ కలగకుండా ఉండాలని వహ మేలే మే చిమ్టా ఖరీదనా చాహతా థా, తను ఆ మేలేలో అంటే ఆ యాత్రలో చిమ్టా కొనాలి అని అనుకున్నారు. చిమ్టా దాదీ కో దేతా తో ఉస్కే హాత్ కభీ నహీ జల్తే, ఆ చిమ్టా తీసుకెళ్ళి నాన్నమ్మకి ఇస్తే చేతులు ఎప్పుడూ కూడా కాలవు అని ఆలోచన. దాదీ ఖుష్ హోగి, నాన్నమ్మ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని హామిద్ యొక్క ఆలోచన. అందుకే తను చిమ్టా కొనేసి ఇవ్వాలి అని అనుకున్నారు. ఓకేనా? నెక్స్ట్ फिफ्थ क्वेश्चन, हामिद के हृदयस्पर्शी विचारों के प्रति दादी अम्मा की भावनाएं कैसी थी? హామిద్ ప్రవర్తన హృదయస్పర్శి, హృదయానికి హత్తుకునేటువంటి అంటే హృదయానికి స్పర్శించేటువంటి విచార్ అంటే ఆలోచనలు పట్ల దాది అమ్మ అంటే వాళ్ళ నానమ్మ భావనాయే కేసీథి, తన భావనలు ఎలా అంటే తను హామిద్ చేసేటువంటి పని ఏదైతే ఉందో తన యొక్క పని వల్ల తన హృదయానికి నానమ్మ యొక్క హృదయానికి ఎంతో సంతోషాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. అవునా? సో అలాంటి మనవడి పట్ల నానమ్మకి ఉండేటువంటి భావన ఏంటి? అక్కడ ఆన్సర్ చూడండి. हामिद के हृदय स्पर्शी विचारों के प्रति दादी अम्मा ने सोचा कि, అటువంటి భావన హృదయాన్ని స్పృశించేటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ పిల్లవాడి పట్ల వాళ్ళ నాన్నమ్మ యొక్క ఆలోచన ఏంటి అని అంటే బచ్చేమే కితనా త్యాగ్, పిల్లవాడిలో ఎంత త్యాగగుణమో, సద్భావ్ ఎంత మంచి భావన, ఎంత మంచి ఆలోచన చేశారో, और వివేక్ ఎంత తెలివిగా ఆలోచించారో, అలాగే దూసరోं के खिलौने మిఠాయి లేతే దేఖ్, దూసరోంకే ఎదుటి వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, కలిసి వెళ్ళారు కదా, వాళ్ళు ఖిలోనే అంటే టాయ్స్ కానివ్వండి, ఆర్ మిఠాయి స్వీట్స్ కానివ్వండి, లేతే దేఖ్ తీసుకుంటూ ఉండేటప్పుడు చూస్తూ, వాళ్ళు కొనుక్కునేటప్పుడు హామీద్ చూస్తూ ఇస్కా భీ మన్ లల్చాయా హోగా, తిన మనసు కూడా ఆశగా కావాలని కోరుకుని ఉంటుంది. అందరికీ సహజంగా జరిగేటువంటిదే కదా. ఎస్, లేకిన్ అప్నీ దాదీకి యాద్ బనీ రహీ, అయినా సరే వీడికి నానమ్మే గుర్తొచ్చింది అక్కడ అని ఆలోచిస్తుంది. సో అమీనా కా మన్ గద్గద్ హో గయా, సో చాలా సంతోషపడిపోయింది ఆ నానమ్మ మనసులో హామీద్ పట్ల. ఓకేనా?
5 questions and after. अर्थग्राह्य प्रतिक्रिया क्वेश्चंस. फर्स्ट क्वेश्चन, ईदगाह कहानी के कहानीकार कौन है? ईदगाह कहानी के कहानीकार ऑलरेडी मैंने చెప్పుకున్నానా. ईदगाह कहानी के कहानीकार मुंशी प्रेमचंद जी है. ओके. और इनकी रचनाओं की विशेषता क्या है? ఆయన రచించిన రచనల యొక్క గొప్పతనం ఏంటి అని క్వశ్చన్. చూడండి, ईदगाह कहानी के कहानीकार मुंशी प्रेमचंद जी है और वे आदर्शोन्मुख యథార్థవాది లేఖక. ఆదర్శోన్ముఖ, ఎదుట వాళ్ళకి ఆదర్శంగా, అలాగే యథార్థవాది, నిజాయితీగా, అంటే యథార్థం ఏదైతే ఉంటుందో అదే అలాగే కనిపించే విధంగా వ్రాయడం. इन्हें ఉపన్యాస సమ్రాట్ भी कहा जाता है. इनकी ఉపన్యాసాలు చాలా వరకు రాశారు కాబట్టి ఉపన్యాసాలకే సమ్రాట్ అంటే రాజుగా బిరుదు కూడా ఉంది. అందుకే ఉపన్యాస సమ్రాట్ भी कहा जाता है. అలా కూడా ఇనికి పిలుస్తూ ఉంటారు. इनकी कहानियाँ मानस सरोवर नाम से 8 भागों में संकलित है. मानस सरोवर అనేటువంటి శీర్షికతో 8 ఖండాలుగా लिखिंची ఉంది. एंड ఏంటవి कहानियाँ? वे अपनी रचनाओं से मानव समाज को नैतिक मूल्यों का विवरण देते हैं. ఈయన తన రచనలతో మానవ సమాజిక, మనుషులు నివసించేటువంటి సమాజానికి నైతిక మూల్యం యొక్క వివరణ, మారల్ వాల్యూస్, నైతిక విలువలు, అంటే నైతిక మూల్యం అంటే నైతిక విలువలు యొక్క వివరణ ఎలా ఉండాలి అనేటువంటిది ప్రజలకి తెలియజేస్తూ ఉండేవాళ్ళు. సో फर्स्ट क्वेश्चन. नेक्स्ट सेकंड क्वेश्चन, बालक प्रायः अलग अलग स्वभाव के होते हैं. పిల్లలు అందరూ ఆలోచన ఒకలా ఉండదు కదా, రకరకాల స్వభావాలు, బిహేవియర్స్, ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి, అవునా? కహానీ के आधार पर बताइए कि हामिद का स्वभाव कैसा है. సో ఈ స్టోరీని మైండ్లో పెట్టుకొని మనం ఈ స్టోరీ విన్న తర్వాత ఈ స్టోరీని బేస్ చేసుకొని మనం ఏం చెప్పాలంట, హామిద్ యొక్క స్వభావం ఎలాంటిది అని క్వశ్చన్. हामिद भोला भाला लड़का था. చాలా అమాయకమైనటువంటి పిల్లవాడు. वह अपने से ज़्यादा अपनी दादी से बहुत प्यार करता था. హామిద్ తనకన్నా ఎవరికి వాళ్ళు ఇష్టం అనేటువంటిది నార్మల్గానే జరిగేటువంటిది, అవునా కదా? కానీ ఇక్కడ హామిద్ తనకన్నా వాళ్ళ నాన్నమ్మ అంటేనే ఎక్కువగా ఇష్టపడేవాడు. वह संकुचित स्वभाव का नहीं था. మరి ఎప్పుడు కూడాను ఆలోచిస్తూ డౌట్గా ఉండడం గట్రా ఇటువంటివి ఏమీ కూడా పెట్టుకునేవాడు కాదు. చాలా ఫ్రీగా ఉండేవాడు. वह ఆశావాది था. పాజిటివ్ ఆలోచన కలిగినటువంటి ఒక పిల్లవాడు. ఎప్పుడు కూడా అంతా జరుగుతుంది అని, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న వచ్చేస్తారు అనేటువంటి ఒక ఆలోచన, నడవడానికి చెప్పులు లేవని ఏంటో మనసులో మాత్రం ఆశ అనేటువంటిది, అంత బాధ, ఏమీ బాధ లేకుండా ఉండేటువంటి పిల్లవాడు. उसके मन में त्याग, सद्भाव और विवेक आदि संवेदनशील भावनाएं थी. तो తన మనసులో ఎప్పుడు కూడాను ఎదుటి వారికి సహాయం, ఎదురు వారి కోసం సాక్రిఫైస్ చేయడం అనేటువంటి గుణం కానీ, మంచి ఆలోచన కానీ, మంచి ఆలోచనలు కానీ, మంచి తెలివిగా ఆలోచించడం కానీ, ఇటువంటి మంచి గుణాలన్నీ కూడా తనలో ఉన్నాయి. ఇది హామిద్ యొక్క స్వభావం. నెక్స్ట్, सीना हियर, हाँ या नहीं में उत्तर दीजिए. हामिद के पास 50 पैसे थे. 50 पैसे ఉండేవా? 50 पैसा ఉండేదా? नहीं, 3 पैसे थे. సో దట్ సెంటెన్స్ రాంగ్. అప్పుడు అక్కడ ఏం రాయాలి మీరు? नहीं. ఓకే. సెకండ్ వన్, అమీనా హామిద్ కి మౌసి థీ. మౌసి అంటే ఏంటి? పిన్ని, అవునా? హామిద్కి అమీనా పిన్ అవుతుందా? కాదు, నాన్నమ్మ. ఓకే. సో నహీ. థర్డ్ క్వశ్చన్, మొహసిన్ భిస్తి ఖరీద్తా హై. కరెక్టే, మొహసిన్
భిస్తియే కొంటాడు. మనం టెక్స్ట్ బుక్లో ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. హామిద్ ఖిలోనే ఖరీదతా హే. హామిద్ ఖిలోనే టాయ్స్ ఏమైనా కొంటాడా? అస్సలు ఏం కొనలేదుగా. సో ఆన్సర్ నహీ. ఓకే, నెక్స్ట్ रिक्त स्थानों की पूर्ति कीजिए. फिलिंग द ब्लैंक्स ना. अमीना का क्रोध तुरंत शांत और स्नेह में बदल गया. और आंसर्स అన్ని ఇచ్చారు ఇక్కడ. कीमत सुनकर हामिद का दिल बैठ गया. అందుకే టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే డెఫినెట్గా మన ఆన్సర్స్ ఇట్టే మనకి ఎన్నో ఆన్సర్స్ మనం చేసేయచ్చు. మ్యాక్సిమం 90% ఆన్సర్స్ అన్నీ కూడా మనం అటెంప్ట్ చేసేయచ్చు. టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయాలి, అది ఇంట్రెస్ట్గా అర్థం చేసుకుంటూ. हामिद डैश लाया, चिमटा लाया. महमूद के पास 12 पैसे थे. नेक्स्ट क्वेश्चन, अभिव्यक्ति सृजनात्मकता क्वेश्चंस. इन प्रश्नों के उत्तर 3-4 पंक्तियों में लिखिए. 3 और 4 सेंटेंसेस लो ఈ ఆన్సర్స్ మనం రాయాలి. फर्स्ट क्वेश्चन, हामिद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों. హామిద్ ప్లేస్లో మీరుంటే ఏం కొనేవాళ్ళు, ఏదైతే కొనేవాళ్ళు, ఎందుకు కొనేవాళ్ళు. క్వశ్చన్, హామిద్ కే స్థాన్ పర్ మే హోతా. మనం చెప్తున్నాం ఈ ఆన్సర్, మీకు నచ్చింది మీరు రాయొచ్చు అక్కడ. హామిద్ కే స్థాన్ పర్ మే హోతా తో, హామిద్ ప్లేస్లో నేను ఉంటే మోల్ భావ్ కర్ 2 पैसे में చిమ్టా ఖరీదతా. మీరు రాస్తున్నారు ఇంకా బేరమాడి మోల్ భావ్ కర్ అంటే ఇంకా కూడాను కాస్ట్ అనేటువంటిది ఇంకా తగ్గించమని అడిగి 2 పైసలకే కొనేవాడిని. బాకీ 1 पैसे से कुछ मिठाई खरीद कर खा लेता. ఇంకా మిగిలిన ఇంకొక పైసాతో ఏదైనా స్వీట్ కొని తినేవాడిని అని మనం రాస్తున్నాం. లేదా మీరు ఇంకేదైనా రాయొచ్చు. హామిద్ కే స్థాన్ పర్ అగర్ మే హోతా తో, మీకు కొనవలసిన అవసరం లేకపోతే ఖిలోనే ఖరీదతా, झूला झूलता, ఇలాగని కూడా మనం రాయొచ్చు. మే ఖుష్ హోతా, సో దానివల్ల నేను సంతోషంగా ఉండేవాడిని. దాదీ మాకో భీ ఖుష్ కర్తా, సో ఇలాగ ఏంటిది 2 పైసా ఇచ్చి చిమ్టా కొని నేను స్వీట్స్ కూడా కొనుక్కొని తినేవాడిని. సో నాన్నమ్మకి సంతోషంగా ఉండేది, నేను కూడా సంతోషంగా ఉండేవాడిని అని ఆన్సర్. ఓకే, अपनी दादी के प्रति हामिद की भावनाएं कैसी थी. నాన్నమ్మ పట్ల హామిద్ యొక్క ఆలోచనల భావనలు ఎలా ఉండేవి. अपने शब्दों में लिखिए. మన ఓన్ సెంటెన్సెస్లో వ్రాయాలి. हामिद अपनी दादी से बहुत प्यार करता था. వాళ్ళ నాన్నమ్మ అంటే హామిద్కి చాలా ఇష్టం. वह अपनी दादी के लिए अपनी खुशी भी त्याग देता. వాళ్ళ నాన్నమ్మ కోసం తన సంతోషాన్ని కూడా త్యాగం సాక్రిఫైస్ చేసేవాడంట. उसे अपनी खुशी से ज़्यादा दादी का खुशी प्रिय था. హామిద్కి తన సంతోషం కన్నా దాదీ కా ఖుష్ ప్రియ థా, నాన్నమ్మ యొక్క సంతోషమే ఎక్కువగా ప్రీతికరం, అంటే ఇష్టం నాన్నమ్మ సంతోషంగా ఉండడం. वह जानता था कि, తనకి తెలుసు ఏంటని, उसकी दादी उसका बहुत ख्याल रखती है. వాళ్ళ నాన్నమ్మ తనకి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, చాలా శ్రద్ధగా చూసుకుంటుంది, చాలా ప్రేమగా చూసుకుంటుంది. इसीलिए उसे भी अपनी दादी का ख्याल रखना चाहिए. అందుకే తనకు కూడా హామిద్ కూడా వాళ్ళ నాన్నమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని తన ఆలోచన. ఓకేనా. నెక్స్ట్ थर्ड क्वेश्चन, बड़े बुजुर्गों के प्रति आदर, श्रद्धा और स्नेह भावनाओं का महत्व अपने शब्दों में बताइए. బడే బుజుర్గోం కే ప్రతి, పెద్దవాళ్ళ పట్ల, ముసలి వాళ్ళ పట్ల, మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఆదర్, వాళ్ళకి ఆదరించడం కానీ, శ్రద్ధ, వాళ్ళపైన శ్రద్ధ వహించడం అంటే వాళ్ళు కానీ, స్నేహ భావన, వాళ్ళతో చాలా సన్నిహితంగా ఉండడం కానీ, ఇవన్నీ కూడాను ప్రథమ కర్తవ్య హే. అప్నే శబ్దమే, దాని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, ఎందుకు అలాగా అని అడుగుతున్నారు. మనకు నచ్చినటువంటి ఓన్ సెంటెన్స్లో రాయొచ్చు. మీరు రాయగలిగితే ఓన్గా రాయండి, అదర్వైజ్ రైట్ దిస్ ఆన్సర్.
बड़े बुजुर्गों का आदर करना हर వ్యక్తి का ప్రథమ కర్తవ్య है. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గౌరవించడం ప్రతి ఒక్క మనిషి యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే, आज के समाज में 90 డేస్లో ఇప్పుడు ఉండేటువంటి సొసైటీలో బడే బుజుర్గోं का आदर नहीं होता. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు చాలా వరకు కూడాను. बेटे अपने माँ बाप को बुढ़ापे में బేసహారా छोड़ देता है. బేటే అంటే కొడుకులు ఎవరైతే ఉన్నారో ఏం చేస్తారు, అప్నే మా బాప్కో వాళ్ళ తల్లిదండ్రులకి బుఢాపేమే ముసలి వాళ్ళు అయిన తర్వాత వర్క్ బిజీ ఉండడం అని చెప్పి వీళ్ళు ఎవరు పడతారు అని చెప్పి బేసహారా చూడదైతే ఎటువంటి సహాయం అందించకుండా విడిచిపెడుతూ ఉంటారు. ఎక్కడెక్కడో ఆశ్రమాలలో ఇక్కడ అక్కడ వదిలేస్తూ ఉంటారు. ఇప్పటికీ మనం కరోనా టైంలో కూడా చూస్తున్నాం, ఎన్నో సిచ్యువేషన్స్ అలా జరుగుతున్నాయి మనకి. నడవలేనటువంటి ఒక తల్లిని తెచ్చి ఒక రైల్వే స్టేషన్లో చక్కగా ముస్తాబు చేసి తెచ్చి అలాగా రైల్వే స్టేషన్లో వదిలేసి ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి కంటికి ఎదురుగా జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇదిగో వచ్చేస్తాడు నా కొడుకు అని చెప్పి కదలలేని పరిస్థితి ఆవిడ. వచ్చేస్తాడు అని చెప్పి అలాగ చూస్తూ చూస్తూ ఎక్కడికి వెళ్ళగలదు, నడవడమే కష్టము, నడవలేని పరిస్థితి అసలు. కూర్చుంటూనే బంగురుకుంటూ అలాగ వెళ్ళేటువంటి పరిస్థితి. అటువంటి తల్లి పాపం కొడుకు వస్తాడని చూస్తూ చూస్తూ అక్కడికి విడిచిపెట్టినటువంటి 3-4 డేస్లో పాపం తిండి లేక ఏమీ లేక చనిపోయింది. చూడండి ఎలాంటి మనుషులు మన సొసైటీలో ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోండి. కరోనా వచ్చిన సందర్భంలో మన వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళని బయటికి తేకూడదు, పెద్దవాళ్ళకి బయటికి అసలు తేవద్దండి. పెద్దవాళ్ళ కోసం మీరు బయటికి రావద్దండి. మీరు వస్తే మీరు ఇంటికి వెళ్ళడం వల్ల పొరపాటున మీకు కరోనా వస్తే అది కూడా పెద్దవాళ్ళకు కూడా సోకే అవకాశం ఉంటుంది. వాళ్ళు మనం చేజార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏజ్ వల్ల అని చెప్తున్నా సరే వచ్చిన వాళ్ళకి బయట వదిలేసి కరోనా వచ్చినటువంటి పేరెంట్స్కి కూడా బయట వదిలేసేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు మన సొసైటీలో కనిపిస్తుంది. అంటే ఎంత క్రూరంగా ఆలోచిస్తారో ఒకసారి చూడండి. అటువంటి చేయడం చాలా తప్పు. మన జీవితానికి ఇచ్చినటువంటి వాళ్ళ తర్వాత ఏదైనా సరే మనకి వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళ సపోర్టు లేకపోతే మనం ఇంతవరకు కూడా ఏది చేయలేనటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా తక్కువ చేయకూడదు. ఎప్పుడు కూడా తక్కువ చేయడం కాదు, ఎప్పుడు కూడా వాళ్ళకే ముందు ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, బేసహారా छोड़ देते हैं. బేటే అప్నే మా బాప్కో తల్లిదండ్రులకి పిల్లలు ఏమీ సహాయం చేయకుండా విడిచిపెడుతూ ఉంటారు. ऐसा नहीं होना चाहिए. ఇలా ఎప్పుడూ కూడా జరగకూడదు. इस संदर्भ में हामिद का स्वभाव वर्तमान समाज के लिए प्रेरणादायक है. इस संदर्भ में ఇలాంటి సందర్భంలో సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడే చెప్పాము. సో అటువంటి సందర్భంలో హమీద్ యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో వర్తమాన సమాజ్కి లియే ప్రెజెంట్ సొసైటీకి ప్రేరణ అందించే విధంగా ఉంది. ఓకే, ఇది మన హమీద్ ఈద్గా లెసన్లో చెప్పినటువంటి సమ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సారాంశ్ చక్కగా వర్క్బుక్లో సిడబ్ల్యూలో రాసుకుందామా. ఈద్గా కహానీ కా సారాంశ్ అప్నే శబ్దో మే కీజియే. మనకందరికీ తెలిసిందే ఈద్గా కహానీకే కహానీకర్ మున్షీ ప్రేమ్చంద్ జీ హే. ఈద్గా కహానీకి రైటర్ మున్షీ ప్రేమ్చంద్ గారు. వే ఆదర్శోన్ముఖ యథార్థవాది లేఖక్ హే. ఆదర్శాలకు నిజంగా యథార్థవాది, ఏది ఉన్నట్టుగా రాసేటువంటి కవి. इन्हें उपन्यास सम्राट भी कहा जाता है. కవి పరిచయం మీరు ఈ మాత్రం రాస్తే సరిపోదు నాన్న, మీకు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటిది మీరు రాసుకోండి. ఓకే, కనీసం ఇదైనా సరే ఉండాలి. उपन्यास सम्राट भी कहा जाता है और इनकी कहानियाँ मानस सरोवर नाम से 8 भागों में संकलित. ఇదంతా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ प्रस्तुत कहानी में त्यागी, सद्भावी, विवेकी और बड़े बुजुर्गों का हितकारी लड़के का जीता जागता వర్ణన్ హే. ఇప్పుడు ప్రజెంట్ ఈ కహానీ ఈ స్టోరీలో త్యాగి, సాక్రిఫైస్ చేసేటువంటి, సద్భావి, మంచి భావనలు ఆలోచనలు కలిగినటువంటి, మంచి తెలివితేటలు కలిగినటువంటి, और बड़े बुजुर्गों का పెద్దవాళ్ళ పట్ల హితకారి
పాజిటివ్గా మంచి జరిగేటువంటి అంటే మంచి చేసేటువంటి ఒక అబ్బాయి యొక్క జీతా జాగ్రత్త వర్ణన అంటే కంటికి కనిపించే విధంగా చక్కగా ఒక వర్ణన అనేటువంటిది మనకి వర్ణించారు. నెక్స్ట్ చూడండి సారాంశ. हामिद दुबला पतला भोला भाला गरीब लड़का है. చాలా సన్నంగా ఉండేటువంటి అమాయకమైనటువంటి గరీబ్ పేద పిల్లవాడు. ఉస్కే మాతా పిత మర్ గయే. చాలా షార్ట్కట్లో ఉంది మనకి ఇక్కడ సారాంశం. ఉస్కే మాతా పిత మర్ గయే. వాళ్ళ పేరెంట్స్ మమ్మీ డాడీ చనిపోయారు. వహ బాత్ ఉసే పతా నహీ. ఆ విషయం తనకి తెలియదు. దాదీ माँ की देख रेख में पलता जाता है. నానమ్మ దగ్గర ఉండి పెరిగి పెద్దవుతున్నాడు. उसके जूते तक नहीं है. తనకి కాళ్ళకి చెప్పులు కూడా లేవు. घर में दाना तक नहीं है. ఇంట్లో బియ్యం గింజలు కూడా తినడానికి లేనటువంటి పరిస్థితి. वह ईद का दिन है. ఆ రోజు ఈద్ పండుగ. ప్రకృతి మనోహరే. ఎంతో మనోహరంగా మనస్సుకి ఆనందం కలిగించే విధంగా ప్రకృతి అంతా కూడా కనిపిస్తుంది. दोस्तों के साथ वह 3 कोस की दूर स्थित ईदगाह पैदल जाता है. दोस्तों के साथ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వహ అంటే ఎవరు ఇక్కడ హామిద్ 3 కోస్ కి దూరి 3 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి ఈద్గా पैदल जाता है. ఈద్గాకి కాలినడకని వెళ్ళాడు. నమాజ్ సమాప్త్ హోతే హీ సారే బచ్చే. నమాజ్ సమాప్త్ హోతే హీ అంటే ప్రేయర్ కంప్లీట్ చేసిన వెంటనే సారే బచ్చే పిల్లలందరూ కూడా మనపసంద్ కే ఖిలోనే और మిఠాయా ఖరీదతే హే. మనపసంద్ వాళ్ళకి నచ్చినటువంటి స్వీట్స్ టాయ్స్ అన్నీ కూడా కొంటారు. హామిద్ ఖిలోనో కో లల్చాయి ఆంఖో సే దేఖ్తా హై. వారికి కూడా కావాలి, తీసుకోవాలి, నాకు కావాలి అనేటువంటి ఆ ఆశతో చూస్తూ ఉంటాడు. పర్ చుప్ रहता है. కానీ కామ్గా ఉంటాడు. वह सोचता है कि बुढ़िया दादी के पास चिमटा नहीं है. తనేంటి ఆలోచిస్తాడు, ముసలి నాన్నమ్మ దగ్గర రొట్టెలు తీయడానికి చిమ్టా లేదు. इसीलिए अक्सर उसके हाथ और उंगलियां जल जाती है. అందుకే ఎప్పుడు కూడా తన చేతి వేళ్ళు కాలిపోతూ ఉంటాయి. తను చూస్తూ ఉంటాడు కదా దగ్గర కూర్చొని తింటుంటప్పుడు. तुरंत वह मोल भाव करके अपने पास के पूरे 3 पैसे से चिमटा खरीदता है. तुरंत వెంటనే वह मोल भाव करके తను వెళ్ళి బేరమాడి अपने पास के पूरे 3 पैसे से తన దగ్గర ఉండేటువంటి పూర్తిగా 3 పైసా కూడాను ఇచ్చి చిమ్టా ఖరీదుతా హై. అక్కడ ఉండేటువంటి చిమ్టా తీసుకుంటాడు, కొనుక్కుంటాడు. దోస్త్ ఉస్కా మజాక్ కర్తే హై. ఫ్రెండ్స్ అందరూ కూడా తనకి ఎగతాళి చేస్తారు. వహ ఉస్కి పర్వాహ్ నహీ కర్తా. కానీ తనైతే ఏమీ పట్టించుకోడు. ఎవరు హామిద్. घर लौटकर वह दादी को चिमटा देता है. ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత నాన్నమ్మకి చిమ్టా చూపిస్తాడు. दादी माँ उसको दुआएं देती. నాన్నమ్మ తనకి దీవెనలిస్తూ और खुशी के आंसू बहाती है. అలా సంతోషంతో ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది. బహానా అంటే కార్చడం అంటే ఏడుస్తుంది. ఇది మన సారాంశ్. ఓకేనా. సో ఇంతవరకు కూడా కంప్లీట్ చేసి ఓకే మీరు సిడబ్ల్యూలో నోట్ చేసుకున్నానా. చదివేటప్పుడు ఏదైనా చదవడం అర్థం కాకపోతే ఒకసారి నేను ఈ చెప్పిన వీడియో విని చదవడానికి ట్రై చేయండి. కంప్లీట్ చేసేయాలి ఈరోజు. ఓకే. కక్షాకారి ఎంతవరకు అయితే క్వశ్చన్స్ చెప్పాను అవన్నీ కంప్లీట్ చేసేయాలి. అండ్ మొత్తం ఫస్ట్ గ్రామర్ పార్ట్ రాయండి, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్. లేదు ఓకే నో ప్రాబ్లం.
ఆర్డర్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? ఎలాగైతే ఇది ఉందో పీడిఎఫ్ ఇది పెడతాను, ఎలా అయితే ఉందో అది మీరు యాస్టీజ్గా రాసుకోండి. థ్యాంక్ యూ. Thank you for watching.